జూబ్లీ హిల్స్ లో లేడీ గెలవాలా రౌడీ గెలవాలా అనే ఒక వార్త ప్రింట్ చేసింది నమస్తే తెలంగాణ. రౌడీ షీటర్లు చాలా మంచోళ్ళు, సెటిల్మెంట్ చేస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ లు సైతం పంచాయతీకి వాళ్ళ దగ్గరికే వస్తారట. కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ వ్యాఖ్యలు. గతి తప్పిన హైదరాబాద్ శాంతి భద్రతలను పొంచి ఉన్న మరో ముప్పు. పొరపాటున నవీన్ గెలిస్తే నగర పరిస్థితి ఏమిటంటూ సర్వత్రా ఆందోళన. రౌడీ షీటర్ అంటూ బైండ్ వర్డ్ చేసిన సర్కారే ప్రజాసేవకుడిని కితాబు. రౌడీలు రౌడీలు అంటున్నారు. రౌడీలుంటే మంచోళ్ళు, ఎవరు పరిష్కరించలేని పంచాయతీలను వారు తీర్మానిస్తారు. నా మీద కూడా 35 కేసులున్నాయి. అయితే ఏమైతుంది? ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా సెటిల్మెంట్ల కోసం రౌడీల దగ్గరికి వస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి ప్రభుత్వ రికార్డుల్లో రౌడీ షీటర్ గా ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇవి అంట. సో ఈ ఒక్కటే వర్జన్ తీసుకెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఏ వర్జన్ అంటే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ కాబట్టి నవీన్ యాదవ్ కి ఓటేస్తే జూబ్లీస్ లో రౌడీజం పెరిగిపోతుందని ఇంకో వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నవీన్ యాదవ్ కూడా రౌడీ షీటరే అని. సో నేను చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు నవీన్ యాదవ్ పై రౌడీజం రౌడీ షీట్ అనేది లేదు. ఏమంటే ఇక్కడ మిస్టేక్ ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా పోవాల్సిన క్యాంపెయిన్ ని వేరే రకంగా డైవర్ట్ చేస్తుంది. మళ్ళీ ఈ డైవర్షన్ లో మీకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అనేది 14 రోజు తెలుస్తుంది. చూడాలి మన పబ్లిక్ ఏం చేస్తారో, ఎట్లా గెలిపిస్తారో, ఎవరిని గెలిపిస్తారో. लेकिन आप जो बोल रहे रौडी शीटर नवीन यादव है, बल्कि तो मेरी नजर में तो नवीन यादव रौडी शीटर नहीं है, और हुकूमत की नजर में, पुलिस रिकॉर्ड की नजर में भी नवीन यादव रौडी शीटर नहीं है. ऑन रिकॉर्ड में नवीन यादव रौडी शीटर नहीं है. अब ये बात अलग है, उनके वालिद साहब को उनके వాళ్ళ ఫాదర్ ని తీసుకొని ఆయన పేరు మీద రౌడీ షీట్ ఉంది, ఆయన ఒక రౌడీ షీటరు, సెటిల్మెంట్ చేస్తాడు, కబ్జాలు చేస్తాడు అని ఒకప్పుడు చేసుకున్నాడు. ఆ రౌడీ షీట్ ఉంది కాబట్టి కంటిన్యూ అవుతుంది, వీళ్ళు రౌడీ షీటర్ అనే మాట చెప్తుర్రు. కానీ నేను నిన్న కూడా చెప్పిన ఒక వీడియోలో, సరే ఆయన డాడీ పేరు మీద రౌడీ షీట్ ఉంటే ఈయన కూడా రౌడీ కాదు కదా, ఈయన పేరు మీద రౌడీ షీట్ ఉండాలని కూడా లేదు కదా. నవీన్ యాదవ్ ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ. నాకు తెలిసినంత వరకు 2014లో ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు, 18లో ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉన్నాడు, 16లో కార్పొరేటర్ గా ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉన్నాడు, 23లో సీట్ రాకపోయినా ప్రజల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు సీట్ వచ్చింది కాబట్టి మళ్ళా ప్రజల్లోకి వెళ్తుండు, తను గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాడు. ప్రతి ఎవరైనా వాళ్ళ దగ్గరికి ఈ పిల్లడికి పెళ్లి ఉంది, మా ఆడపిల్లకి పెళ్లి, ముస్లిం అయినా హిందూ అయినా సెక్యులర్ మనిషి ఆయన, నేను చూసిన నా కళ్ళతో నేను చూసిన సెక్యులర్ మనిషి ఆయన. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా ఎవరైనా వెళ్తే ఇమీడియట్ గా డబ్బులు ఇస్తాడు, ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తాడు. వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు హెల్ప్ చేసుకుంటూనే వచ్చారు. ఇప్పుడు ఒకవేళ రౌడీ షీటర్ వాళ్ళ ఫాదర్ ఉంటే కొడుకు కూడా రౌడీ షీటర్ ఉండాలి అనేది లేదు ఆడ. మీరు చాలా మంది మనం చూసుకోవచ్చు, తండ్రి రిక్షావాడు అయితే కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో ఉన్నాడు, తండ్రి ఆటో నడిపించేవాడైతే కూతురు కొడుకు ఎవరైనా డాక్టర్ అయి ఉన్నారు, తండ్రి ఏదో హోటల్లో లేబర్ గా డైలీ వేజన్నర్ గా పనిచేస్తుంటే వాళ్ళ కొడుకులు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో మంచి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ లో ఉన్నారు. సో నవీన్ యాదవ్ కూడా ఆయన డాడీ ఏమున్నా కూడా రౌడీ షీట్ చేసుకున్నా ఏమున్నా కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు. జూబ్లీ హిల్స్ లో ఎలాంటి రాజకీయం రౌడీయిజం పేరు మీద ఆయనకి ఎలాంటి బ్యాడ్ మార్క్ లేదు. నవీన్ యాదవ్ సోషల్ సర్వీస్ చేసుకుంటూ వచ్చిండు. 2014-12 నుంచే చిన్న వయసు నుంచే సోషల్ వర్క్ చేసుకుంటూ వస్తూ ప్రజల మధ్యలో ఉన్నాడు. అదే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. 14తో ఓడిపోయిన కాన్ఫిడెంట్ లో ఉన్న ఏదో ఒక రోజు ప్రజలు గెలిపిస్తారని, 18లో ఓడిపోయిన కాన్ఫిడెంట్ తో ఉన్నాడు, 16లో కార్పొరేటర్ గా ఓడిపోయిన కాన్ఫిడెంట్ తో ఉన్నాడు, 23లో తనకి టికెట్ రాకపోయినా అదే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు, ఈ రోజు టికెట్ వచ్చినా కూడా అదే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు, ప్రజలు గెలిపిస్తారనేది. ఒకవేళ రౌడీజమే చేయాలని వాళ్ళు అనుకుంటే రాజకీయాలు ఎందుకు వాళ్ళకి? డబ్బు అంటారా? డబ్బు చాలా ఉంది వాళ్ళ దగ్గర నాకు తెలిసినంత వరకు. ఫైనాన్షియల్ గా ఫిట్ ఫ్యామిలీ వాళ్ళది. ఫైనాన్షియల్ గా ఫిట్ ఫ్యామిలీ ఉన్నందువల్లనే ఎవరు వచ్చినా కూడా వాళ్ళు సోషల్ సర్వీస్ గా హెల్ప్, వాళ్ళతో ఏ తోచిన హెల్ప్ అయితే వాళ్ళు చేస్తారు. సరే అసలు పైసలు వస్తాయి రాజకీయాల్లో వస్తే, బలం వస్తుంది అంటే బలగాలు మొత్తం వాళ్లకు ఆ ఫ్యామిలీకి, నవీన్ యాదవ్ కి, చిన్న శ్రీశైలం యాదవ్ కి ఉన్నాయి. కానీ రాజకీయాల్లోకి వస్తే ఏదైనా చేయగలను అనే ఆలోచన ఉంది నవీన్ యాదవ్ కి. ఆ ఆలోచనతో నేను ఏదో రోజు గెలుస్తాననే నమ్మకంతో ప్రజల్లో ఉంటున్నాడు నవీన్ యాదవ్. సో జూబ్లీ ఏదేమైనా కూడా ఇక్కడ మాగంటి సునీత గోపీనాథ్, ఏదైతే గోపీనాథ్ గారి భార్య ఉందో ఆ భార్యని గెలిపిస్తారా,
బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా అంటే మాగంటి గోపి గురించి చెప్పాల్సిన మాటలు ఏం లేవాడ. కంపారిజన్ ఏం చేస్తున్నారంటే బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కంపారిజన్ చేస్తున్నారు కానీ మాగంటి గోపీనాథ్ కి నవీన్ యాదవ్ కి కంపారిజన్ చేస్తలేరు. మాగంటి గోపీనాథ్ చాలా డెవలప్మెంట్ చేశాడంట. मागंटी गोपीनाथ डेवलपमेंट जैसे उनटे अगर मागंटी गोपीनाथ डेवलपमेंट करते हुए तो 11 साल 12 साल हुकूमत में थे, एमएलए थे जुबली हिल्स कॉन्स्टिट्यूंसी के. आज मुसलमानों का जो मेन मुद्दा था, मुसलमानों को कब्रिस्तान की कमी है जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में, बोलते क्यों 11 साल 12 साल में वो मसला हल नहीं हुआ? फिर कितने लोगों को मुसलमानों को तकलीफ दिए मागंटी गोपीनाथ, ये सबको मालूम है. बुरा बंडे के कॉर्पोरेटर को तकलीफ दिए, माजी शफी जो कॉर्पोरेटर थे रहमतनगर के, उनको भी तकलीफ आती है. उनके प्लेस में सीएन रेड्डी आया जो कॉर्पोरेटर है, और एक वेंगलराव नगर का कॉर्पोरेटर है, उनको तकलीफ दी है. बहुत सारे जुल्मा सहे पब्लिक मागंटी गोपीनाथ की वजह से. कुछ राउडी शीटर्स को लेके मागंटी गोपीनाथ 11 साल उनकी हुकूमत चलाया. थोड़े दिन सोशल मीडिया में पहले मागंटी गोपीनाथ जब एमएलए थे, जब बीआरएस रूल में थी, तो एक आदमी के कार्यकर्ता के घर में जाके भैरी मारे उसको, ये भी सोशल मीडिया में वायरल हुआ. कई को कंपैरिजन न कर रहे. फिर नवीन यादव किसी के घर में जाके कभी भैरी मारा क्या? नवीन यादव कभी जाके कोई मुसलमान को तकलीफ दिया क्या? तो ये अलग बात है. ये इलेक्शन रेवंत रेड्डी का और केटीआर का, बीआरएस का और कांग्रेस का है, लेकिन कैंडिडेट लेवल पे आप ले गए तो मागंटी सुविनीता से कैंडिडेट नवीन यादव अच्छा है या नवीन यादव से मागंटी गोपीनाथ अच्छी है, आप लोग सेलेक्ट कर लेना. मैं ये बोल रहा हूँ 1,35,000 वोट मुसलमान के है, 4 लाख वोट में अनखरीब. ये मुसलमान जुबली हिल्स कॉन्स्टिट्यूंसी किसको जिताती, किसको हराती, अपने को देखना है. देखते ही रहिए J24 न्यूज. अल्लाह हाफिज.